హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో అయితే నేను మీ ముందుకు వస్తానండి. అందరికీ తెలిసిందే క్యాజువల్ కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఎవరైతే తెలుసుకోలేదో తెలీదో వాళ్ళకే ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, పచ్చడి నేర్చుకుని దానికోసమని నేను పెట్టాను. సో ఏంటంటే కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది మొత్తం కూడా వీడియోలో అప్లోడ్ చేశానండి. మార్నింగ్ పప్పు చేసుకున్నాము. పప్పులో టమాటా కొత్తిమీర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పి మేము పచ్చడి చేసుకుంటున్నాము. సో అదే వీడియో అప్లోడ్ చేశాను. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. మా పొట్టిది వస్తుందండి, మా అమ్మాయి కూడా మీకు హాయ్ చెప్పాలి కదా, చాలా రోజులైంది మీకు హాయ్ చెప్పి. సో చూడండి హాయ్ చెప్తుంది. మమ్మీదా హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. మా వీడియో చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లు అయితే పెట్టండి. పచ్చడికే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోవాలి బాగా. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు 10 కాయల దాకా వేసుకోవాలి. కారం ఎక్కువ తిన్న వాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. 10 కాయలు వేసుకున్నాం మేమైతే. 10 పచ్చిమిరపకాయలు శుభ్రంగా మగ్గిపోవాలి. వేగిపోవాలి ఇవి ఆయిల్లో. వేరుశనగ గుళ్ళు వేయాలా, 2 స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసామండి. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఈ 4 కూడా వేగిపోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిపోతే మిక్సీ చేసుకోవాలి కదా. టమాటాలు అవి మగ్గేలోపు మీరు చల్లారిపోతాయి. అదే ఆయిల్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఒక 2 పెద్ద సైజు టమాటాలు వేసి ఇందులో కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం త్వరగా కూడా సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయినాయి కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కడిగి వాష్ చేసుకొని శుభ్రంగా ఒక కట్ట కొత్తిమీర అండి ఇది, అది ఇందులో వేసుకోండి. ఈ టమాటా కొత్తిమీర కూడా శుభ్రంగా మగ్గిపోయి దగ్గరికి అయిపోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి. మూత పెట్టేసుకుంది. అయిపోయిందా? చికెన్ మగ్గిపోయిందా? సో ఇలా ఉండాలండి, శుభ్రంగా మగ్గిపోవాలి. టమాటా కొత్తిమీర కూడా 2 కూడా మగ్గిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక మిక్సీ చేసేయడమే. కొంచెం వేసారా? కొద్దిగా వేసాను. ఎల్లుల్లిపాయలు 4 ఎల్లుల్లిపాయలు. పులుపుకి తగ్గట్టుగా కొంచెం వేసారండి చింతపండు. అవి చల్లారిపోయినాయి. ఫస్ట్ మిక్సీ చేసేసుకుందాం.
కొంచెం ఇందాక కొంచెం కొద్దిగా వేసుకున్నాము, వేసుకున్నాం కదా కొంచెం అక్కడ. వేసుకోవాలి. చేసేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా కొత్తిమీర మగ్గి పెట్టుతాం కదండి, అది వేసుకోవాలి. అందులో అది కూడా వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, కొంచెం గట్టిగానే చేసుకోవాలండి, వాటర్ తక్కువ వేసుకొని. సో ఇప్పుడు దీన్ని అయితే తాలింపు పెట్టేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అవి వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు రేకలు వేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, మిరపకాయలు ఇవి వేసేసుకుందాం. కొంచెం దూరంగానే ఉండాలి. ఇప్పుడు కరివేపాకు ఏంది, ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి ఎగిపోయినాయండి, పచ్చళ్ళు వేసేసుకుందాము. ఎమ్మి టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయింది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, దేంట్లోనైనా చాలా బాగుంటుంది పచ్చడి. మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం టమాటా కొత్తిమీర పచ్చడి. ఇగోండి పచ్చడి. మా మమ్మీనా చూడండి నోరు ఎలా చప్పరెత్తుందో. కారం తక్కువ వేసుకొని చేసుకుంటాం, ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పి తక్కువ వేసుకొని చేసుకుంటాం. సో ఫైనల్లీ పచ్చడి రెడీ. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్ బాయ్.